హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హన్ను హోమ్లీ థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో వచ్చేసరికి మనకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ హాలిడేస్లో వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అనుకునేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ ఇన్ హైదరాబాద్, దట్ ఈస్ ద వండర్లా అండి. నేను వండర్లా గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఇస్తానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో విషయానికి వస్తే అండి, ఇది నా ఫస్ట్ షూట్ చేసిన వీడియో అండ్ ఎడిట్ చేసిన వీడియో అండి. కొంచెం వీడియో అటు ఇటుగా ఉన్నా కూడా ఏమనుకోవద్దు, స్కిప్ చేయొద్దు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వండర్లాకి వెళ్ళాలనుకుంటే వండర్లా బస్సెస్ అనేవి ఉంటాయండి. లేకపోతే మన ఓన్ వెహికల్లో అయినా సరే మనం వండర్లాకి వెళ్ళవచ్చు. వెళ్ళిన వెంటనే మనకి మన ఓన్ వెహికల్లో వెళ్తే వాళ్ళు మనకి పార్కింగ్ అనేది ఫ్రీగా అలొకేట్ చేశారనమాట. మనం పార్కింగ్కి ఎట్లాంటి మనీ అనేది పే చేయ అవసరం లేదు. మన కార్ని అక్కడ పార్క్ చేసుకొని మనం వండర్లాకి ఎంటర్ అయ్యవచ్చు. వండర్లాలో ఎంటర్ అయిన వెంటనే మనకి రైట్ సైడ్న టికెట్ కౌంటర్ అనేది ఉండిద్ది అనమాట. అక్కడ మనకి వెళ్ళి మనం టికెట్స్ అనేవి తీసుకోవచ్చు. కాకపోతే మేము అబ్జర్వ్ చేసి మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, వండర్లాకి మనకి వెళ్ళాలి ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో ఒక రోజు మనం ఎంజాయ్ చేయాలి అనే ప్లాన్ కనుక మీకు ఉన్నట్టయితే బిఫోర్ డేనే ఆన్లైన్లోకి వెళ్ళి వండర్లా అఫీషియల్ వెబ్సైట్స్లో ఆ రోజు ప్రైస్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. వన్స్ చెప్పింగ్ అయినాక వాళ్ళు ఎట్లాంటి డిస్కౌంట్స్ అనేవి లేవండి. అదే మేము బిఫోర్ డే చూస్తే మాకు 30% డిస్కౌంట్ అనేది ఉంది. మేము అక్కడ ప్రైస్ ఇక్కడ ప్రైస్ సేమ్ ఉండిద్ది అనుకున్నాం, కానీ అక్కడ ప్రైస్కి ఇక్కడ ప్రైస్కి డిఫరెన్స్ అయితే ఉందండి. సో మీరు వెళ్ళాలని ప్లాన్ ఉంటే కనుక వన్ డే బిఫోరే వండర్లా అఫీషియల్ వెబ్సైట్స్లో వెళ్ళి మీరు కనుక టికెట్ బుక్ చేసుకుంటే మీకు ప్రైస్ కొంచెం తగ్గిద్ది. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే అడల్ట్కి వచ్చేసరికి 2300 తీసుకున్నారండి. పిల్లలకు వచ్చేసరికి 1800 దాకా ఛార్జ్ చేశారు. ఈ ప్రైజెస్ అనేది వీక్ డేస్లో ఒక రకంగా ఉంటుంది, వీకెండ్స్లో ఒక రకంగా ఉంటుంది. సో మీరు అది గమనించి మీరు మ్యాక్సిమం వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీక్ డేస్లో అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉండిద్ది అండ్ ప్రైజెస్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. అండ్ రైడ్స్ కూడా అన్ని మనము ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రైడ్స్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అదే వీకెండ్స్లో వెళ్ళారనుకోండి, ఒక్కొక్క రైడ్కి చాలాసేపు మనం నిలబడి వెయిట్ చేసి ఒక్కొక్క రైడ్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ దాకా కూడా పట్టవచ్చు అనమాట. పిల్లలతో కనుక వెళ్తే కనుక వీక్ డేస్లోనే వెళ్ళి మీరు హ్యాపీగా వండర్లాలో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్లో మనం టికెట్స్ తీసుకున్నాక లోపలికి వెళ్ళడానికి వాళ్ళు పాసెస్ ఇస్తారు, టికెట్స్ ఇస్తారు. మనం ఆ టికెట్స్ తీసుకొని వండర్లాకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉండేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ రైడ్స్, ల్యాండ్ రైడ్స్ అండ్ కిడ్స్ రైడ్స్ అనమాట. సో మేము ఫస్ట్ అయితే వాటర్ రైడ్స్కి వెళ్ళామండి. ఎందుకు వెళ్ళామంటే వాటర్ రైడ్స్ అనేవి ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ చేసేస్తారనమాట. సో అందుకని చెప్పి అదిగాక ఆ రోజు బాగా ఎండగా ఉందండి. మా పిల్లలు కొంచెం వాటర్లో ఉంటే కొంచెం ఎండ తక్కువగా ఉండిద్ది అన్నట్టు కూడా మేము ఫస్ట్ వాటర్ రైడ్స్ ప్రిఫర్ చేసామన్నమాట. వాటర్ రైడ్స్కి వెళ్లే దారిలోనే మనకి లాకర్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈచ్ లాకర్కి వచ్చి వాళ్ళు 400 ఛార్జ్ చేశారండి. మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం మనకి 50 రూపీస్ అనేవి బ్యాక్ ఇచ్చారు. అంటే లాకర్ కాస్ట్ వచ్చి 350 రూపీస్ పడిద్ది అనమాట. సో మనం వాటర్ రైడ్స్కి వెళ్ళాలంటే ఇంకొక విషయం ఏంటంటే, మనము డ్రెస్ కోడ్ కంపల్సరీ అండి. మీరు డ్రెస్ తీసుకొని వాటర్ రైడ్స్కి వెళ్ళాలి. నైలాన్ క్లాత్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, మీ దగ్గర ఉంటే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని మనకి అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట. మీరు వెళ్ళి రూమ్స్లో డ్రెస్ చేంజ్ చేసుకొని నైలాన్ క్లాత్ డ్రెస్ వేసుకొని మనం వాటర్ రైడ్స్కి వెళ్ళిపోవచ్చు. అండ్ వాటర్ రైడ్స్కి వేసుకున్న డ్రెస్సెస్ అనేవి ల్యాండ్ రైడ్స్కి అలౌ చేయరు. ల్యాండ్ రైడ్స్కి వేసుకున్న డ్రెస్సెస్ అనేవి వాటర్ రైడ్స్కి అలౌ చేయరండి. ఇది ఒకటి గమనించండి. సో మాకు 6 కల్లా క్లోజ్ అయిపోయింది అన్నారని చెప్పి పిల్లల్ని తీసుకొని మేము ఫస్ట్ అయితే పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసుకొని మేము వాటర్ రైడ్స్కి అనేది వెళ్ళిపోయామండి. అక్కడ మనకి వాళ్ళు ఫుడ్ కూడా మనకి టికెట్స్తో పాటు ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసి మనీ తీసేసుకొని ఇస్తారు. మన ఇష్టం అయితే, లేదనుకుంటే మనము ఓన్లీ టికెట్ కాస్టే తీసుకొని వెళ్ళొచ్చు. టికెట్స్ కాస్టే పే చేసి లోపలికి రావచ్చు. లోపలికి వస్తే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే కాస్ట్ అనేది లిటిల్ బిట్ హైగానే ఉందన్నమాట. అండ్ డ్రెస్ విషయానికి వస్తే ఒకవేళ ఇన్ కేస్ మీ డ్రెస్ మర్చిపోయినా కూడా అక్కడ డ్రెస్సెస్ అనేవి నైలాన్ క్లాత్ డ్రెస్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. మేము అడిగితే ఒక షర్టు 400 ఎంతో చెప్పారనమాట.
మా హస్బెండ్ మా పిల్లలు అందరం మేము డ్రెస్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వాటర్ రైడ్స్లోకి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వాటర్ రైడ్స్ అన్ని మాక్సిమం కంప్లీట్ చేసామండి. ఫస్ట్ రెయిన్ తీసుకొని ఒకటి ఉండేది, అది బాగుండేదండి. పిల్లలు పైనుంచి రెయిన్ పడుతుంటే కింద డాన్స్ చేస్తూ మ్యూజిక్కి బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పిల్లలు ఆడుకోవడానికి చిన్న టైప్ స్విమ్మింగ్ పూల్, టనల్స్ అయి ఉన్నాయి. టనల్స్లో నుంచి వాళ్ళు స్లైడ్స్లో నుంచి వచ్చి వాటర్లో పిల్లలు బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేసరికి పెద్దవాళ్ళు 2-3 ఫ్లోర్స్ ఎక్కి అక్కడ నుంచి వాటర్ స్లైడ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో వీక్ డేస్లో వెళ్తే గనక తక్కువ మంది ఉంటారు కాబట్టి త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు. వీకెండ్స్లో మాత్రం ఈ వాటర్ రైడ్స్ కోసం ½ అన్ అవర్ to 1 hour దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ వాటర్ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేసేసినాక మనకి ఫుడ్ అనేది అక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి అనమాట. చిల్లీ రెస్టారెంట్స్ అనేవి డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడ రెస్టారెంట్స్లో మనం తినవచ్చు. కానీ మీరు ల్యాండ్ రైడ్స్కి కనుక ఫస్ట్ వెళ్తున్నా కనుక కొంచెం తక్కువ ఫుడ్డే తీసుకోండి, ఎందుకంటే బాగా తిప్పేసింది, తలకాయ తిరుగుతూ ఉండిద్ది అనమాట. మేమైతే చాలా మినిమం ఫుడ్డే తీసుకున్నామండి పిల్లలు మేము, అందుకని చెప్పి పర్వాలా మాకు బాగానే ఉంది. ఎట్లాంటి రైడ్స్ ఎక్కినా కూడా మాకు వామిటింగ్ సెన్సేషన్ కానీ అదేమీ లేదండి. బాగానే ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. నెక్స్ట్ వచ్చేసరికి ల్యాండ్ రైడ్స్కి వెళ్ళామండి. ల్యాండ్ రైడ్స్లో స్కేరీ ల్యాండ్ రైడ్స్ ఉన్నాయి, మీడియం ల్యాండ్ రైడ్స్ ఉన్నాయి. పిల్లలకేమో ఒక 3 types ఆఫ్ మూవీస్ టైప్స్లో అనమాట. మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు మిషన్ ఇంటర్స్టెల్లర్ అనే ఒకటి స్పేస్ గురించి ఉండిద్దండి. అది మాత్రం పిల్లలకి కంపల్సరీగా చూపించండి. దాంట్లో చూపిస్తే మన ప్లానెట్స్ వాటన్నిటి గురించి బాగా నీట్గా చైర్స్ మూవ్మెంట్ చేస్తూ మనం అక్కడ ఆ ప్రపంచానికి వెళ్ళిపోయినట్టు బాగా చూపించారనమాట. మిషన్ ఇంటర్స్టెల్లర్ ఒకటి, అండ్ ఓషన్లోకి వెళ్ళిపోయింది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి చీకు అనేది ఒక మూవీ లాగా ఉందనమాట. 3D స్పెట్స్ ఇచ్చారు వాళ్ళు. సో పిల్లలైతే మాత్రం ఈ 3 మూవీస్ టైప్స్ వాటిని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద స్కేరీ రైడ్ అని చెప్పొచ్చు. నేను మా హస్బెండ్ దీన్ని రైడ్ చేసామండి, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలు ఆడుకోవడానికంటూ కూడా సపరేట్ ఒక జోన్ ఉందన్నమాట. ఒక 6 types 7 types అనేవి కూడా వాళ్ళు ప్లేస్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద ఇంకొక స్కేరీ అండి. ఇది మాత్రం చాలా తిరిగిపోయింది. ఎంత చూడండి, డైనోసర్ ట్విస్ట్ ఏదో ఉండేదండి ఈ రైడ్ పేరు. ఇది చాలా భయంకరంగా ఉండేది. మీరు కనుక ఈ రైడ్ ట్రై చేయాలనుకుంటే కనుక ఒకసారి ఆ రైడ్ ఎక్కి దిగిన వాళ్ళ యొక్క ఫీలింగ్ తెలుసుకొని అప్పుడు ట్రై చేయండి. నాకు బేసిక్ గానే భయం అండి. సో నేను చాలా వరకు రైడ్స్ అనేవి కంప్లీట్ చేయలేదండి. నేను మెయిన్ మా పిల్లల కోసం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మా పాప బర్త్డే అని చెప్పి మేము తీసుకెళ్ళాము. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. నేను వాళ్ళని చూసుకుంటూ కొన్ని రైడ్స్ మిస్ చేశానండి. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే పిల్లలు హైట్ని బట్టి వాళ్ళు అలౌ చేస్తున్నారనమాట. సో 6 years బిఫోర్ పిల్లలకి వాళ్ళు కొంచెం త్వరగా అలౌ చేయట్లేదండి. మా బాబు వచ్చి 6 years అనమాట. సో వాడు చాలా రైడ్స్ మిస్ అయ్యాడు. వాడిని చూసుకుంటూ నేను కూడా చాలా రైడ్స్ అనేవి ఎక్కలేదండి. బేసిక్గానే నాకు కొంచెం భయం అండి. సో నేను వాళ్ళిద్దరిని చూసుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్ మాత్రం మాక్సిమం రైడ్స్ అనేవి మాత్రం కంప్లీట్ చేశారనమాట. ఇదంతా కిడ్స్ జోన్ అనమాట. ఇది చూసారండి, మంకీ జంపు. పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారోనండి. ఈ మంకీ పై దాకా తీసుకెళ్లి వాళ్ళకి ఒక జంప్ ఇస్తుంది అనమాట. ఆ జంప్కి మామూలు పిల్లలు చిన్న పిల్లలు అయితే కొంచెం భయపడతారు. వీళ్ళు పర్వాలేదు, మా పిల్లలు ఎట్లాంటి భయం లేకుండా అన్ని రైడ్స్ బాగా ఎంజాయ్ చేశారండి. కాకపోతే ఒక్క విషయం, పిల్లలు కొంచెం హైట్ అనేది చూసుకుంటే ఎక్కువ రైడ్స్ అనేవి వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు. మ్యాక్సిమం 12 years 10 years దగ్గర నుంచి అయితే అన్ని రైడ్స్కి వాళ్ళు అలౌ చేస్తున్నారండి. వండర్లాలో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రైడ్ గురించి మీకు చెప్పడమే మర్చిపోయానండి. అదేంటో తెలుసు కదా, రోలర్ కోస్టర్ అండి. ఈ రైడ్ మాత్రం ఎవరైతే వండర్లా విజిట్ చేస్తారో వాళ్ళందరూ కనుక కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేయండి. మా హస్బెండ్ అయితే బాగా ఎక్స్పీరియన్స్ చేశారు, బాగుందని చెప్పారండి. అండ్ ఈ రోలర్ కోస్టర్ అనేది ఏ మూవీలో బాగా చూపించారు, అండ్ ఆ మూవీలో డైలాగ్ ఏంటంటే ఆపండ్రోయ్ అంటారు కదా, ఆ మూవీ నేమ్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అది కాక మీకు ఏ రైడ్ అంటే బాగా ఇష్టమో అండ్ వండర్లా ఎన్నిసార్లు విజిట్ చేశారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.